నమస్కారం అండి. నా పేరు నరేందర్. మేము ఏరీస్ కంపెనీ నుంచి ఇక్కడ ఈ ఏటనారం ఏరియాలో చేస్తామండి. అయితే ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో మూడం ఎక్కువ పడుతూ చలి ఉన్నది కాబట్టి అందులో మనకు మిర్చి తోటలో ఫ్లవర్ డ్రాపింగ్ అనేది బాగా జరుగుతుంది. అది డ్రాపింగ్ అనేది పండు బండి రాలడం ప్లస్ ఈ పిందెగా మారే టైంలో కూడా వెళ్ళేమంటారు దాన్ని, అది కూడా రాలుతుంది. అది ఎందుకు రాలుతుంది అంటే ఈ మూడం వల్ల మన న్యూట్రియన్స్ మొక్కకు అందక దానివల్ల డ్రాప్ అవుతుంది. దాంట్లో ఈ మన ఏరీస్ నుంచి ఆర్టిస్టార్ అనేది చాలా అంటే మైక్రో న్యూట్రియంట్స్ ప్లస్ ఫాస్ఫరస్ అన్ని రకాల పోషకాలు ఉంటాయి. ఇది కొట్టడం వల్ల మా ఫ్లవర్ డ్రాపింగ్ అనేది ఫ్లవర్ రావడానికి పనిచేస్తుంది, ఫ్లవర్ డ్రాపింగ్ అవుతుంది. ప్లస్ దాంతోపాటు ఈ ఫెర్టిసాల్ అనేది కూడా ఉన్నది. ఇది కూడా మనకు ఏరీస్ కంపెనీ. ఇది కూడా ఏంటంటే మెగ్నీషియం, సల్ఫరు, పొటాషు ఈ మూడు ఉండటం వల్ల కూడా ఫ్లవర్ డ్రాపింగ్ అనేది కంట్రోల్ అవుతుంది. ఈ మెగ్నీషియం అనేది ప్లస్ సల్ఫర్ అనేది ఏంటంటే ఈ ఫ్లవర్ని పండు పండకుండా ఉండడానికి ఈ ఫెర్టిసైడ్ అనేది బాగా పనిచేస్తుంది. దీనివల్ల స్ప్రే చేయడం వల్ల ఏదైనా పురుగు మందులు కానీ ముడత మందులు కానీ కలిపి కొట్టుకుంటే ఫ్లవర్ డ్రాపింగ్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది.